అణ్వాయుధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం సంచలనంగా మారింది. అణ్వాయుధ పరీక్షలు తిరిగి ప్రారంభించాలని ట్రంప్ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ను ఆదేశించారు. రష్యా, చైనా తమ అణ్వాయుధ కార్యక్రమాలను విస్తరిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఆదేశాలు కీలకంగా మారాయి. అణ్వాయుధాలకు తాను వ్యతిరేకం అంటూనే అందరూ పోటీపడి అణ్వాయుధ పరీక్షలు చేస్తూ పోతుంటే మౌనంగా ఉండటం ఎలా సాధ్యమంటున్నారు ట్రంప్. ప్రపంచంలో ఏ దేశానికి లేనని అణ్వాయుధాలు అమెరికా దగ్గరున్నాయి. అయినా ఇతర దేశాల పోటీని తట్టుకోవడానికి తాను కూడా పరీక్షలు చేయక తప్పడం లేదంటున్నారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కలకలం రేపుతున్నాయి. అణ్వాయుధాల విషయంలో అమెరికా తరువాత రష్యా, చైనా 2-3 స్థానాల్లో ఉన్నాయి. చైనా 5 ఏళ్లలో తమతో సమానంగా మారిపోతుందంటున్న ట్రంప్ అమెరికా మరిన్ని ఆయుధాలు తయారు చేయాల్సిందే అంటున్నారు. సౌత్ కొరియాలోని బుసాన్లో జిన్పింగ్తో సమావేశానికి కొన్ని గంటల ముందు ట్రంప్ ఈ ఆదేశాలు ఇచ్చారు. దీనిపై చైనా వెంటనే మరో ప్రకటన చేసింది. అమెరికా అణు పరీక్షలపై నిషేధాన్ని పాటించాలని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇది 1996 నాటి అణు పరీక్ష నిషేధ ఒప్పందానికి సంబంధించిందని, దానికి అమెరికా కట్టుబడి ఉండాలని చైనా ఆకాంక్షించింది. అయితే ట్రంప్ ఆదేశాలతో అమెరికాకు 33 ఏళ్ల తర్వాత అణు పరీక్షలు ప్రారంభించనుంది. అణు పరీక్షల వల్ల ఇప్పటికే మిలియన్ల కొద్ది ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. అణు పరీక్షల విషయంలో రష్యా 1996లో సంతకం చేసి 2023లో రద్దు చేసుకుంది. అమెరికా 1996లో సంతకం చేసింది కానీ అధికారికంగా ఆమోదించలేదు.